జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఎంత సఖ్యత ఉన్నా, రాష్ట్ర స్థాయిలో ఎంత సమన్వయం కనిపిస్తున్నా, క్షేత్రస్థాయి విభేదాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో అయితే ఇది మరింత ప్రస్ఫుటం. ప్రస్తుతం తణుకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ శ్రేణులు నేరుగా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరి మీద తీవ్రమైన అభియోగాలు కూడా మోపుతున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లకు కోట్లు దండేస్తున్నారు అన్నది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లెటర్ హెడ్తో అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేస్తూ ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లతో కలెక్షన్ల పర్వం నడిచిపోతుంది అన్నది తీవ్రమైనటువంటి అభియోగం. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం కూడా. జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు తమ మిత్రపక్ష నేతల మీద తమ పార్టీ అధినేత పేరుని ఫేక్ లెటర్లతో దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద స్థాయిలో కలకలం రేపుతోంది. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అత్తిలి మండలంలో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనేక మంది విద్యార్థుల్ని, యువతుల్ని మోసం చేసి సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారు అన్నది ఈ ఆరోపణల సారాంశం. దాంతో తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి, మరింత ప్రస్ఫుటంగా బయటపడుతున్నాయి. నిజానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే తణుకు సీటు కోసం జనసేన పార్టీ చివరి వరకు ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి విడివాడ రామచంద్రరావు అనే ఒక కీలక నేతకు అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ కూడా ఆశించింది. కానీ తెలుగుదేశం పార్టీ పట్టుబట్టడం, గతంలో 2014లో అక్కడి నుంచి గెలిచిన ఆరుమిల్లి రాధాకృష్ణ లాంటి నారా లోకేష్కి, చంద్రబాబుకి సన్నిహితుడైన నాయకుడు అక్కడ రేసులో ఉండడం, ఇలాంటి కారణాలతో టీడీపీ తణుకు సీట్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. అక్కడి నుంచి ఆరుమిల్లి రాధాకృష్ణ రెండోసారి గెలిచి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ ఆరుమిల్లి రాధాకృష్ణకి జనసేన పార్టీ నాయకులకి మధ్య సఖ్యత అయితే రాను తీసుకట్టన్న చందంగా మారుతోంది. ఇది నేరుగా అనేక రకాల విభేదాలకి కారణంగా కనిపిస్తోంది. జనసేన పార్టీ నాయకుడికి అక్కడ ఏఎంసీ చైర్మన్గా కట్టబెట్టిన తర్వాత ఆధిపత్య పోరైతే మరింత పెరుగుతోంది. ఆ క్రమంలోనే అత్తిలి మండలంలో జరిగినటువంటి పరిణామాలు మిత్రపక్షాల మధ్య కొత్త మంట రాజేసే దిశలో ఉన్నాయనేటువంటి అభిప్రాయం అయితే బలపడుతోంది. ఇప్పటికే తణుకులో రెండు పార్టీల మధ్య పెరుగుతున్నటువంటి వైరుధ్యానికి ఇదొక కొలమానంగా అనేక మంది భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఆధిపత్య పోరు మరింత పెరగొచ్చు అనేటువంటి అంచనా అయితే చాలా మందిలో వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చోట టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతుంటే, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆ క్రమంలోనే తణుకు నియోజకవర్గంలోనే అత్తిలి వ్యవహారం బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇది మరింత రాజుకోవడం అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలోనూ కూడా తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇవి చాలా తీవ్రతరమయ్యేటువంటి సంకేతాలు ఉన్నటువంటి తరుణంలో వాటిని ఎలా సమన్వయం పరుస్తారు, ఎలా సఖ్యత కుదురుస్తారు అన్నది కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో నేరుగా జనసేనాని ఉప ముఖ్యమంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో ఫేక్ లెటర్ హెడ్ల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేటటువంటి పరిస్థితి రావడం చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతోంది. నేరుగా ఉప ముఖ్యమంత్రి పేరునే తెలుగుదేశం పార్టీ నేతలు ఉపయోగిస్తూ ఆయన పేరుతో అపాయింట్మెంట్లు అంటూ కోట్లు ఒక్కొక్క అభ్యర్థి నుంచి లక్షల రూపాయలు మొత్తం గుంజేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఆరోపణలు చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారుతున్నాయి. చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో టీడీపీ శిబిరంలో కలకలానికి కారణమవుతున్నాయి.